అన్నమాచార్యులు వారు 32,000 సంకీర్తన రచించి అందులో శృంగారము, మరి ఆత్మతత్వం, భక్తిరసం ఇలా ఎన్నో ఉన్న కీర్తనలు అందించారు. అందులో ఆణిముత్యం. అసలు నేను ఈ కీర్తన వినే మొత్తం నా లైఫ్ మారిపోయింది. నానాటి బతుకు నాటకము, కానక కన్నది కైవల్యం. ఈ జీవితం అంతా ఒక నాటకం. నానాటి అంటే 4: శైశవము, బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం. ఇదంతా నాటకం. ఈ 4 నాటకం. కానక కన్నది కైవల్యం. కానక అంటే చూడలేకుండా, అంటే ఈ 2 కళ్ళు మూసి ఇక్కడ కంటితో చూసేది, చూడకుండా చూసేది కైవల్యం. మొత్తం ఫిలాసఫీ, స్పిరిచువల్ ఫిలాసఫీ, ఆధ్యాత్మికత మొత్తం రంగరించి ఇందులోనే పెట్టేశారు ఆయన. ఇది కానీ అర్థమైతే ఇక ఏ మనిషికి దుఃఖం ఉండదు అసలు. అంటే మనం ప్రతి ఇల్లు చూడండి, ప్రతి ఇంట్లోనూ గోలగోల, అత్తాకోడల మధ్య అసలు పడదు, భార్యాభర్తల మధ్య అసలు పడదు, కొట్టుకు చేస్తూ ఉన్నాం. ఎందుకు అంటే అది నాటకం అని తెలియక. తెలిస్తే ఎవరు కొట్టుకోం, హ్యాపీగా ఉంటాం. తెలియక, అందరూ తెలియక చేస్తున్నారు, తెలిస్తే ఎవరు చేయరు. ఇదంతా ఒక నాటకము. నిజానికి ఏం జరుగుతుందంటే పైనుంచి కిందకు దిగేటప్పుడు ఒక భర్త, భార్య, అత్త, మామ, పిల్లలు ఇలా భూమి మీదకి వస్తాం. వచ్చేటప్పుడు ఒక ఆమె ఏమంటుందంటే, ఒక ఆత్మ మీరు నాకు అత్తగా రావాలండి అంటుంది. ఓకే. మీరు నాకు భర్తగా రావాలండి అంటుంది. ఓకే. మీరు నాకు పిల్లలుగా రావాలి. ఓకే. అందరూ చక్కగా ఆ మ్యాచ్ ఫిక్స్ చేసుకొని భూమికి వస్తారు. వచ్చే ముందు అందరూ చక్కగా ఆ నాటకం రాసుకునే వస్తారు. ఇదిగో ఏమండి, మీరు నాకు అత్తగా వస్తున్నారు, నేను కోడలుగా వస్తున్నాను కదా మీకు, నేను ఎడ్డేమంటే మీరు తెడ్డేం అనాలి. అదంతే. నేను ఎస్ అంటే మీరు నో అనాలి, మీరు నో అంటే నేను ఎస్ అనాలి. ఇది ఓకేనా? అలాగే ఏమంటే మీరు నాకు భర్తగా వస్తున్నారు కదా, మీరు బాగా తాగి నన్ను చిత్త కొట్టాలి. నాటకం, నిజం కాదు. ఇది ఉత్తికే నిజం అనుకుని అందరూ కొట్టుకుంటున్నారు. ఇంట్లో ఇంటికి వస్తారు, ఏమయ్యా నాకు కిటింగంలో ఒక 10,000 నా దగ్గర పట్టుకుపోయావు, దాని సంగతి ఏంటి అని అంటాడు. అప్పుడు మనమే ఉంటామంటే, ఇప్పుడు భూమి మీదకి నేను వెళ్తున్నాను, ఓకే ఓకే, నువ్వేం చేస్తావంటే కిందకు వచ్చి ఒక చిట్ ఫండ్ కంపెనీ పెట్టు, దానిలో నేనేం చేస్తానంటే ఒక 50,000 వేస్తాను, అవన్నీ నువ్వు ఆ చిట్ ఫండ్ కంపెనీకి ఎత్తి లెక్క సరిపోతుంది అంటాం. వాడి పని అది చేస్తాడు. మళ్ళా మనం గోల, నా డబ్బులు పోయినారు అని. ఎవరి డబ్బులు, ఎక్కడి నుంచి తెచ్చావు అంటే, మన డబ్బులు పోతే అలా అనకూడదు. మన ప్రయత్నం మనం చేయాలి, రాకపోతే ఊరు పెట్టాలి, అంతే. వస్తా ఏం పట్టుకొచ్చావు, పోతా ఏం పట్టుకుపోతావు, నాది నువ్వు ఏడుస్తున్నావు అంటాడు కదా కృష్ణుడు. అంటే ఇదంతా చక్కటి నాటకం మై డియర్ ఫ్రెండ్స్. భార్య నాటకం, భర్త నాటకం, పిల్లల నాటకం. అయితే ఒక అందమైన నాటకం వేయడానికి భూమి మీదకి వచ్చిన ఆత్మ పదార్థాలు. మరి నిజం ఏంటి? కానక కన్నది కైవల్యము. చూడలేకుండా చూడగలిగిందే కైవల్యము. అంటే మీరు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే కనిపిస్తుంది, అదే కైవల్యం, అదే నిజము. ఇదంతా నాటకం అంటున్నారు. ఎంత అద్భుతమైన కీర్తన అంటే అసలు దీన్ని మించింది లేదు. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నట్టనడి నీ పని నాటకము. పుట్టడం నిజమే, మరి పోవడం నిజమే, మధ్యలో అంతా నాటకం. ఒక నాటకం వేస్తున్నారు, పైకి వెళ్ళాక మళ్ళీ ఆ నాటకం చూసుకుంటారు, ఎవరు బాగా వేశారు, ఎవరు బాగా వేయలేదు, మళ్ళీ ఎక్కడెక్కడ నేర్చుకోవాల్సింది ఉన్నాయి, మళ్ళీ ఇంకో నాటకం పెట్టుకుని కిందకు వస్తాం, ఎక్కడ బాకీలు ఉంటే అక్కడ. అంటే నాటకం కదా అని చెప్పేసి వేయడం మానేయకూడదు, ఎవరి పాత్ర వాళ్ళు పర్ఫెక్ట్గా వేయాలి. ఇది ముఖ్యమైన సిద్ధాంతం. కుడిచే దన్నము కోక చుట్టేడిది, నడమంత్రపు పని నాటకము. ఎప్పుడు తిండి తిందామా, బట్టలు కట్టుకుందామా, ఈ నడమంత్ర పనితోనే వస్తున్నాం. అంతా దానికే ఖర్చు పెట్టేస్తున్నాం జీవితం అంతా అంటున్నారు ఆయన.
నేను కాదు, శ్రీ తాళ్ళపాకు వారు అంటున్నారు. సాక్షాత్తు నారాయణుడి ద్వారా ఆయన చెప్తున్నారు. నారాయణుడే ఆయనతో పలికించిన మధురమైన కీర్తనలవి. ఆయన వాగ్గేయకారుడు. ఆయన నోట్లో నుంచి, ఆయన పైనుంచి నారాయణుడు ఇస్తే ఆయన నోట్లో నుంచి బయటకు వచ్చినాయి. మనం వాటిని పాడుకుంటున్నాం. అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. నాటకమైన జీవితాన్ని నాటకీయంగా గడపాలి. వస్తే ఆనందం, పోయినా ఆనందం. ఒక నాటకంలాగా జీవించాలి. వచ్చే వాళ్ళు వస్తుంటారు, పోయే వాళ్ళు పోతుంటారు. ఏదో రోజు మనం కూడా కంప్లీట్ చేస్తాం ఈ నాటకాన్ని. మరి మన జీవితాన్ని కైవల్యం తెలుసుకోవడానికి, కైవల్యం చూడడానికి మనం కేటాయించాలని చెప్పేసి శ్రీ తాళ్ళపాకు వారు పిలుపునిస్తున్నారు. నాటకాన్ని నిజమనుకొని జీవితాన్ని దుర్భరం చేసుకోకూడదు. చక్కటి జీవితం, అందమైన జీవితం, మరలా 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 చాలా కష్టపడితే కానీ రాని పాత్ర ఇది. ఎవరి పాత్రను వాళ్ళు పోషించాలి, పర్ఫెక్ట్గా పోషించాలి. భర్త తన పాత్రను తాను పోషించాలి, భార్య తన పాత్రను తాను పోషించాలి. పెళ్లి చేసుకున్నాక ఆ సంసారం మీద ఈ అప్పగింపు వచ్చి అడుగులు పోరాదు. నువ్వు భర్తగా పెళ్లి చేసుకొని ఆ పాత్ర వేయడానికి ఒప్పుకున్నప్పుడు వేసి తీరాలి. వదలడానికి వీల్లేదు, పారిపోవడానికి వీల్లేదు. నువ్వు సన్యాసిగా ఉంటావా, ఆ పాత్రను పర్ఫెక్ట్గా వేయాలి. నువ్వు ఏ పాత్ర అనుకుంటే ఆ పాత్రనే పర్ఫెక్ట్గా వేయాలి. మధ్యలో పాత్రను వదిలేసి చచ్చిపోకూడదు. ఈ నాటకాన్ని చూసి భయపడిపోయి ఆత్మహత్య చేసుకొని చచ్చిన వాళ్ళు 2 మంది. వాళ్ళకి శరీరమే దొరకదు. ఎందుకంటే ఎంతమంది ఇచ్చిన నాటకం సరిగైన వాడికి మళ్ళా ఎవరు కొత్త పోర్షన్ ఇవ్వరు కదా. అందుకే తెలుసుకోవాలి, ఇదంతా ఒక నాటకం, అందమైన నాటకం. ఈ నాటకాన్ని మనం రసరమ్యంగా నటించాలి, యాక్ట్ చేయాలి, అమాయకంగా ఉండాలి, సీరియస్గా లోపల ఉన్న పైకి నవ్వుతూ ఉండాలి. రకరకాల క్యారెక్టర్స్తో శైశవాత్మ, బాల్యాత్మ, యవనాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ, పూర్ణాత్మ, పరిపూర్ణాత్మ, ఇన్ని రకాల ఆత్మలు ఉంటాయి మన చుట్టూతా. ఒక్కొక్క ఆత్మ ఒక్కోలా ప్రవర్తిస్తుంది. ఎవరి స్థితిలో వాళ్ళు ప్రవర్తిస్తారు. మనం ఎందుకు తప్పు పట్టాలి? వాళ్ళ స్థితి వాళ్ళది, వీళ్ళ స్థితి వీళ్ళది. ఎవరి స్థితికి తగ్గట్టుగా మనం వాళ్ళతో నాటకం వేయాలి. శ్రీకృష్ణుడు ఎంత చక్కటి నాటకం వేశాడు. మరి మనం కూడా తెలుసుకుందాం ఈ నాటకాన్ని. అందుకే ఆయన అంటున్నాడు, కడపటిది కైవల్యము, చిట్ట చివరిది కైవల్యము. కైవల్యాన్ని చూడండి, కైవల్యాన్ని తెలుసుకోండి. ఈ నాటకాన్ని చక్కగా నటించండి, జీవించండి. బట్ నాటకమే జీవితం కాదు, మనోనేత్ర సాధన కూడా జీవితంలో ఒక పార్ట్. 50% జీవితం ఆనందంగా గడపాలి, 50% జీవితం ఆత్మ కోసం కేటాయించాలి అని ఆయన చక్కగా ఈ కీర్తనలో చెప్తున్నాడు. ఒడిగట్టుకొనిన ఉభయ కర్మలు గడి దాటినప్పుడే కైవల్యము. వాట్ ఏ బ్యూటిఫుల్ అయినది. వడిగట్టుకొనిన ఉభయ కర్మలు అంటే పైనుంచి మనం కిందకు వచ్చేటప్పుడు ఆ కర్మల్ని ఒడి కట్టుకొని వస్తాం. పాపకర్మల్ని, పుణ్యకర్మల్ని మనమే ఒళ్ళో కట్టుకొని వస్తాం. వచ్చి వాటిని అనుభవిస్తూ ఉంటాం, ఆ సంచిత కర్మలన్నిటినీ. వడిగట్టుకొనిన ఉభయ కర్మలని గడి దాటినప్పుడే ఇక పాపాలు చేయకూడదు, ఏ హింస చేయకూడదు. పుణ్యాన్ని నిష్కామంగా చేయాలి, నేను చేయటం లేదు అన్న భావంతో చేయాలి. అప్పుడే గడి దాటగలము. వడిగట్టి కొనిన ఉభయ కర్మలను గడి ఆ లైను దాటినప్పుడే కైవల్యము. పాప పుణ్య కర్మలు సున్నాయి నప్పుడే నీకు పైలోకాలకి వెళ్ళే దారి, కైవల్యానికి వెళ్ళే దారి, నారాయణుని చేరే దారి, అది మాత్రమే కైవల్యానికి దారి అంటున్నారు శ్రీ తాళ్ళపాకు వారు. మరి కైవల్యానికి వెళ్ళాలంటే ధ్యానం చేసి బాగా ఆత్మశక్తిని పెంచుకొని మన కర్మలన్నీ దగ్ధం చేసుకొని, జ్ఞానాగ్ని దగ్ధ కర్మను అన్ని కర్మలను దగ్ధం చేసుకొని మనం మోక్షాన్ని సాధించవలే, ఈ జీవితాన్ని నాటకంగా అనుభవించవలే అని శ్రీ తాళ్ళపాకు వారు మనకి బోధిస్తున్నారు. నానాటి బతుకు నాటకము అంటూ.